ప్రార్థన. పరలోకమందున్న మమ్మల్ని కన్న తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, కోటాను కోట్ల దూతలతో యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు అని నిత్యము గాన ప్రతిగానాలు అందుకుంటున్న మా కన్న తండ్రి, దయగలిగిన మా దేవ, కృప కలిగిన మా తండ్రి, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు, శక్తి కలిగిన ఉన్నతమైన నామమునకు, మీ ప్రియకుమారుడును మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. తండ్రి, మరింతవరకు మమ్ములను, మా కుటుంబాలను కాచి కాపాడి ఆరోగ్యమును ఆయుష్ను మాకు ప్రసాదించి సజీవులుగా ఉంచి మీ సన్నిధికి చేర్చి మిమ్మల్ని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించటానికి, ఆత్మలను రక్షించే శక్తి కలిగిన వాక్యమును వినడానికి, ఆ మాటల ప్రకారంగా మేమందరము కూడా జీవించి మీరిచ్చే పరలోక రాజ్యానికి చేరుకోవటానికి మీరు మాకిచ్చినటువంటి గొప్ప అవకాశమును బట్టి, ధన్యతను బట్టి క్రీస్తు వారి పేరిట స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం నాయన. తండ్రి, ఇంత గొప్ప భాగ్యం ప్రపంచంలో ఎంతోమందికి లేనప్పటికీ మీరు మమ్మల్ని ప్రేమించి మా పట్ల దయ చూపించి, మా పట్ల కృప చూపించి మాకందరికీ కూడా మంచి అవకాశాన్ని దయచేశారు నాయన. మరిదిగో తండ్రి, మీ దాసుడునైన నేను మీ పక్షముగా నిలబడి తండ్రి, మీ గ్రంథంలో నుండి నాయన మీ మాటలను తండ్రి మీ పిల్లలకు ఉపదేశించడానికి సిద్ధపడుతూ ఉండగా తండ్రి, చెప్పగలిగే మంచి సంయోచితమైన జ్ఞానమును మీ ఆత్మ సహాయమును నాకు అందించండి తండ్రి. వినుచున్న మీ పిల్లలకు అర్థం చేసుకునే మనసును, గ్రహించే హృదయమును దయచేయండి నాయన. మీ మాటలు తండ్రి కేవలం విని విడిచిపెట్టేసేవారుగా ఉండకుండా నాయన, విన్న మాటలను పట్టుదలతో పట్టుకుని మా హృదయం అనే పలక మీద వ్రాసుకుని తండ్రి, ఆ మాటలకు లోబడి మీకు భయపడి తండ్రి, ఈ లోకంలో మేము ఎంతకాలం అయితే బ్రతకాలని మీ గ్రంథంలో వ్రాసుకున్నారు తండ్రి. మరి అన్ని దినాలు, అన్ని రోజులు, అన్ని సంవత్సరాలు కూడా తండ్రి మీరు అనుకున్నట్టుగా మేమందరం కూడా జీవించి తండ్రి మీరు ఇచ్చే ఆ పరలోక రాజ్యానికి మేమందరం చేరుకోవడానికి సహాయం చేయమని, దయ చూపించమని, కృప చూపించమని, మీ కృపలో మమ్మల్ని అందరినీ భద్రపరిచి కాచి కాపాడమని మీ ప్రియకుమారుడు మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట చిన్న ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. కూడి వచ్చినటువంటి సహోదరి సహోదరులందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారండి? సంతోషం. ఈరోజు ఒక మంచి పాఠాన్ని మనం నేర్చుకుందాం. ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠం పేరు ఒక్కడైనను లేడు. ఒక్కడైనను లేడు అనే పాఠాన్ని నేర్చుకుందాం ప్రియులారా. ప్రియమైన దేవుని పిల్లలారా, బైబిల్ గ్రంథంలో ఇశ్రాయేలీలందరూ కూడా ఐగుప్తు బానిసత్వంలో 430 సంవత్సరాలు సుమారుగా బానిసత్వ బ్రతికారు. అవునండి. ఈ 430 సంవత్సరాలలో ఏ ఒక్కరైనా ఫరో చక్రవర్తిని కానీ, ఆ ఫరో చక్రవర్తి దగ్గర ఉన్నటువంటి సైన్యాధిపతులను కానీ ఎవరైనా ఎదిరించారా అంటే ఎవరో ఎదిరించిన వారు ఒక్కరు కూడా లేరు. 400 సంవత్సరాల తర్వాత సుమారుగా మోషే గారు పుట్టిన తర్వాత అహరోను గారితో కలిసి ఫరో చక్రవర్తిని ఎదిరించడానికి ముందుకెళ్ళిన వాడు మోషే గారు మనకు కనబడుతున్నారు. అదేవిధంగా ఫిలిస్తీయులు ఇశ్రాయేలీల మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు గొల్యాత్ అనేవాడు ఇశ్రాయేలీల మీదకి వచ్చి 40 రోజుల పాటు సవాలు చేసినప్పుడు ఆ గొల్యాతును ఎదిరించిన వాడు ఒక్కడ కూడా లేడు. ఉన్నాడండి? గొల్యాతును ఎదిరించే మగాడు, మనగాడు ఇశ్రాయేలీల్లో ఎవరో లేరు. ఇలా మనం ఆలోచిస్తే బైబిల్ గ్రంథంలో చాలా సందర్భాలలో ఒక్కడ కూడా ఉన్నట్టుగా మనకి కనబడదు. అయితే వారి గురించి కాదు ఇక్కడ దేవుడు ఒక్కడైనను లేడు అని చెప్పింది. ఎవరు ఒక్కడైనను లేడు అని దేవుడు చెబుతున్నాడు. ఒకసారి మనం బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి చూడగలిగితే ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం. దయచేసి మీ చేతిలో ఉన్న పరిశుద్ధ గ్రంథాన్ని అందరూ తెరిచి చూడాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 20వ వచనం జాగ్రత్తగా చూడండి పిల్లరా. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 20వ వచనం. పాపము చేయక మేలు చేయుచుండు నీతిమంతుడు భూమి మీద ఒక్కడైనను లేడు.
తీసారమ్మా? అందరూ తీయాలి, అందరూ చూడాలి, అందరూ వినాలి, గ్రహించాలి. మరలా, పాపము చేయక మేలు చేయుచుండు నీతిమంతుడు భూమి మీద ఒక్కడైనను లేడు. ఎవరు రాశారు ఈ మాట? సొలొమోను గారు రాశారు. ఏమండి? అంటే క్రీస్తుకు పూర్వం సొలొమోను గారు భూమి మీద బ్రతుకున్న కాలానికి ఎవరు లేరని చెబుతున్నారు? పాపము చేయక మేలు చేయుచుండు నీతిమంతుడు భూమి మీద ఒక్కడైనను లేడు. పోనీ అప్పుడు లేడు, ఇప్పుడున్నాడండి? పోనీ సొలొమోను గారి కాలానికి ఒక్కడ కూడా లేడనుకుందాం. పాపము చేయకుండా మేలు చేసే నీతిమంతుడు భూమి మీద ఒక్కడు కూడా ఆ కాలంలో లేడనుకుందాం. పోనీ ఈ కాలంలో ఉన్నారు ఎవరైనా? ఏమండి? ప్రియమైన దేవుని పిల్లరా, ఇప్పుడు కూడా లేరు ప్రియమైన దేవుని వాళ్ళారా. ఆ కాలమే బెటర్ ఏమో అనిపిస్తుంది నాకు కొంచెం. ఎందుకంటే ఆ కాలంలో మనకు కొంతమంది భక్తులు కనబడతారు. ఈ కాలంలో అందరూ భక్తిహీనులుగానే కనబడుతున్నారు. ప్రియమైన దేవుని పిల్లరా, పాపం చేయకూడదు. మనందరం కూడా మేలు చేసే వరంగా ఉండాలి, నీతిమంతులుగా ఉండాలని ఈ మాటలన్నీ దేవుడు వందల వేల సంవత్సరాల క్రితమే పరిశుద్ధాత్మ ప్రేరణతో ప్రవక్తల ద్వారా, భక్తుల ద్వారా వ్రాయించి గ్రంథస్థం చేయించి మన చేతికి అందించాడు. అంత మాత్రమే కాదు, దైవ సేవకుల ద్వారా మరలా ఈ మాటలు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక ప్రియమైన దేవుని వాళ్ళారా, మేలు చేసేవాడు ఒక్కడు కూడా లేడట, పాపం చేయకుండా ఉండేవాడు ఒక్కడు కూడా లేడట, నీతిగా బ్రతికేవాడు ఒక్కడు కూడా లేడు అని క్రీస్తుకు పూర్వమే దేవుడు తెలియజేస్తున్నాడు ప్రియులారా. అలాగే మరొక అద్భుతమైన మాట మీకా గ్రంథంలో ప్రవక్త ద్వారా తెలియజేస్తున్నాడు. చూడండి, మీకా గ్రంథము 7వ అధ్యాయం. మీకా గ్రంథం 7వ అధ్యాయం. మీకా గ్రంథం 7వ అధ్యాయము 2వ వచనం జాగ్రత్తగా చూడండి. మీకా గ్రంథము 7వ అధ్యాయము, పేజ్ నెంబర్ 767. 7వ అధ్యాయం 2వ వచనం. భక్తుడు దేశములో లేకపోయేను, జనులలో యథార్థపరుడు ఒక్కడును లేడు. ప్రియమైన దేవుని పిల్లరా, దేశంలో ఎవరు లేరట? ధనవంతులు లేరు అంటలేదు, ఆస్తి అంతస్తులు ఉన్నవారు లేరు అనట్లేదు. ఏమండి? ఆరోగ్యంగా ఉన్నవారు లేరు అనట్లేదు. మరి ఎవరు లేరట? ఏమండి? ఎవరు లేరట? దేశములో భక్తుడు లేకపోయేను. ప్రియమైన దేవుని పిల్లరా, అంటే ప్రవక్త అయినటువంటి మీకా గారు భూమి మీద బ్రతుకున్న కాలంలో భక్తుడు దేశములో లేకపోయేను. మరి ఎవరున్నారనమాట? భక్తుడు లేడు అంటే ఆపోజిట్లో ఎవరుంటారు? భక్తిహీనులే. ప్రియమైన దేవుని పిల్లరా, భక్తుడు దేశములో లేకపోయేను, జనులలో యథార్థపరుడు ఒక్కడును లేడు. యథార్థంగా జీవించేవాడు ఒక్కడు కూడా లేడట. ఇప్పుడు నీకు భక్తి ఉంటేనే కదా యథార్థంగా జీవించేది. ఇప్పుడు భక్తే లేనప్పుడు యథార్థంగా ఎలా జీవించగలుగుతాం చెప్పండి? ప్రియమైన దేవుని పిల్లరా, భక్తుడు దేశంలో లేకపోయేను అన్నాడు. తర్వాత ఏమంటున్నాడు? యథార్థపరుడు ఒక్కడును లేడు. ప్రియమైన దేవుని పిల్లరా, ఒక 10 మంది భక్తులు ఉన్నారనుకోండి, అందులో కనీసం 5గురైనా యథార్థవంతులు ఉంటారు. అసలు భక్తులలో ఒక్కడు కూడా భక్తుడు లేనప్పుడు యథార్థపరుడు ఎలా ఉంటాడు చెప్పండి? ప్రియమైన దేవుని పిల్లరా, ప్రవక్త అయిన మీకా గారు భూమి మీద బ్రతికుండగా పరిస్థితి ఎలా ఉందో ఈ 2026లో కూడా అదే పరిస్థితి కనబడుతుంది సమాజంలో. భక్తులు దేశంలో లేరా అండి అని మీరు అనొచ్చు, ఉన్నారు. కానీ పైకి భక్తిపరులుగా కనబడుతున్నారు అంతే. అర్థమైందండి? పైకి అలా భక్తిపరులుగా, విశ్వాసులుగా, ఏదో నీతిమంతులుగా, మేలు చేసేవారిగా, పాపం చెయ్యని వారిగా కనబడుతున్నారు అంతే. చేసి అన్నీ సీక్రెట్గా చేస్తూనే ఉన్నారు. కాదనంటే ఎవరికి కనబడకుండా చేస్తున్నారు. ఏమండి? ప్రియమైన దేవుని వాళ్ళరా, పైకి భక్తిపరులుగా కనబడుతున్నారు, పైన పరిశుద్ధంగా కనబడుతున్నారు అంతే. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళరా,
యథార్థపరుడు ఒక్కడైనను లేడు. అంటే ఈ మాటలు ఎందుకు రాయించాడు అని ఆలోచిస్తే, మనం కూడా యథార్థంగా ఉండకుండా బ్రతకాలని కాదు, ఏమండి, భక్తిహీనులుగా బ్రతకాలని కాదు, మనం భక్తిపరులుగా బ్రతకాలని, మనం యథార్థవంతులుగా బ్రతకాలని, మనం మేలు చేసేవారుగా బ్రతకాలని, మనం నీతిమంతులుగా బ్రతకాలని, పాపం చెయ్యని వారిగా మనం బ్రతకాలని దేవుడు ఈ మాటలో వ్రాయించాడు ప్రియమైన దేవుని వల్లారా. కనుక యథార్థపరుడు ఒక్కడైనను లేడు అన్నాడు. అలాగే యోబు గ్రంథంలో ఒక అద్భుతమైన మాట తెలియజేశాడు. యోబు గ్రంథము 1వ అధ్యాయం, యోబు గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనాన్ని జాగ్రత్తగా చూడండి పిల్లరా. దేవుడు అపవాదిగాడితో మాట్లాడుతున్నటువంటి అద్భుతమైన మాట. యోబు గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు, భూమి మీద అతని వంటి వాడు ఎవడునో లేడు. ఏమండి, ఇక్కడ ఒక ఆయన కనపడుతున్నాడు మనకి. భూమి మీద ఇతను లాంటి వాడు ఎవ్వడూ లేడట. ఎవరిస్తున్నారు ఈ స్టేట్మెంటు? దేవుడే ఇస్తున్నాడు. ఏమండి, ఒక మానవుడు గురించి సర్వశక్తి గల దేవుడు ఇస్తున్నటువంటి సాక్ష్యం ఇది. ఏమంటున్నాడు చూడండి మరలా. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడు. ఎలాంటి వాడట? యథార్థంగా జీవించేవాడు. యథార్థవర్తనుడు అంటే యథార్థంగా బ్రతికేవాడు అని అర్థం. యథార్థవర్తనుడు, న్యాయవంతుడు. అన్యాయం లేదా ఆయన జీవితంలో. ఏమండి, న్యాయంగా బ్రతుకుతున్నాడట. న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి, దేవుని యందు భయభక్తులు కలిగి అంటే దేవుడు అంటే యోబు గారికి చాలా భయము, చాలా భక్తి. కానీ ఈరోజు ఏమండి, దేవుడు అంటే భయము లేదు, భక్తి లేదు. ఈరోజు ప్రియమైన దేవుని వాళ్ళరా, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. చెడుతనాన్ని ఏం చేశాడట? విసర్జించేశాడట. ప్రియమైన దేవుని పిల్లరా, యోబు గారిలో ఎన్ని సుగుణాలు కనపడుతున్నాయి చూడండి. యథార్థంగా జీవిస్తున్నాడట, న్యాయవంతుడిగా జీవిస్తున్నాడట, దేవుని యందు భయము భక్తి కలిగి జీవిస్తున్నాడట, తనలో ఉన్నటువంటి చెడుతనాన్ని కూడా విడిచిపెట్టేశాడట. కాబట్టి దేవుడు అంటున్నాడు, భూమి మీద అతని వంటి వాడు ఎవడునో లేడు. ప్రియమైన దేవుని వాళ్ళరా, ఇక్కడ యోబు గారి గురించి దేవుడు ఇంత అద్భుతంగా చెప్తున్నాడంటే మన గురించి చెప్పగలరా ఈ మాట? ఏమండి, మన గురించి ఇదే మాట దేవుడు చెప్పగలడంటే చెప్పలేడండి. ఎందుకంటే మనలో యోబు గారిలో ఉన్నటువంటి ఒక్క లక్షణం కూడా లేదు. మనలో న్యాయం లేదు, యథార్థత లేదు, మనలో భయం లేదు, భక్తి లేదు, మనలో చెడుతనాన్ని విసర్జించే లక్షణం కూడా లేదు. కనుక ఇదే యోబు గారి గురించి మరలా 2వ అధ్యాయంలో ఏం చెప్తున్నాడు చూడండి. యోబు గ్రంథము 2వ అధ్యాయం 3వ వచనం చూడండి. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు, భూమి మీద అతని వంటి వాడు ఎవడునో లేడు. నిష్కారణముగా అతనిని పాడు చేయుటకు నీవు నన్ను ప్రేరేపించినను అతడు ఇంకను తన యథార్థతను వదలక నిలకడగా ఉన్నాడనగా. చూసారా, భూమి మీద అతని వంటి వాడు ఎవడునూ లేకపోయినా నువ్వు అతను ఏం చేసావు? అతన్ని పాడు చేయడానికి నువ్వు నన్ను ప్రేరేపించావు. అయినా సరే యోబు గారు ఏం చేస్తున్నాడట? యథార్థతను వదలలేదట. ప్రియమైన దేవుని వాళ్ళరా, మనకి ఏదైనా బాధ వచ్చినా, కష్టం వచ్చినా, శ్రమ వచ్చినా ఏం చేస్తూ ఉంటాం మనం? ఏమంటే యథార్థతను విడిచిపెట్టేస్తూ ఉంటాం, మన భక్తిని విడిచిపెట్టేస్తూ ఉంటాం, మన విశ్వాసాన్ని విడిచిపెట్టేస్తూ ఉంటాం, ప్రియమైన దేవుణ్ణే విడిచిపెట్టేస్తూ ఉంటాం. కానీ యోబు గారికి వచ్చినటువంటి కష్టం ఏమంటే ప్రపంచంలో ఎవరికి రాలేదు. యోబు గారికి అంత కష్టం వచ్చినా కూడా తనలో ఉన్నటువంటి యథార్థతను విడిచిపెట్టలేదట. నిలకడగా ఉన్నాడని పదం చూడండి. నిలకడగా ఉన్నాడు. నిలకడగా ఉండాలి. ఎలాంటి ప్రతికూల పరిస్థితులు ఎదురైనా కూడా ఏమండి, పరిస్థితులన్నీ తారుమారై తలక్రిందులైపోయినా కూడా మనం ఎలా ఉండాలి?
దేవునిలో విశ్వాసం కలిగి ఉండాలి, భయభక్తులు కలిగి ఉండాలి, యథార్థత కలిగి ఉండాలి, న్యాయంగా ఉండాలి, నిలకడగా ఉండాలి. ఉన్నారు మరి అలాంటి వాళ్ళు ఈరోజు? చిన్న కష్టం వస్తే చాలు ఎక్కడున్నాడు దేవుడు, ఏం చేస్తున్నాడు దేవుడని దేవుణ్ణి దూషించి లోకంలో కలిసిపోయే వాళ్ళు ఉన్నారు తప్ప నిలకడగా నిలబడే వాళ్ళు లేరు ప్రియులారా. కనుక అలా నిలబడితే మన గురించి కూడా ఇదే మాట దేవుడు చెప్పగలడు. ఏమండి, భూమి మీద అతని వంటి వాడు ఎవడునో లేడు అని మన గురించి కూడా దేవుడు మంచి సాక్ష్యం చెప్పగలడు. కనుక ఒక్కడునూ లేడు అంటున్నాడు దేవుడు. అలాగే దేవుడు మరొక అద్భుతమైన మాట తెలియజేశాడు. ఆ మాట ఏంటో మనం చూడగలిగితే యెషయా గ్రంథం 64వ అధ్యాయం, యెషయా గ్రంథం 64వ అధ్యాయము 7వ వచనం జాగ్రత్తగా చూడండి పిల్లలు. యెషయా గ్రంథము 64వ అధ్యాయము 7వ వచనం. నీ నామమును బట్టి మొరపెట్టువాడు ఒకడును లేకపోయేను. తీసారమ్మా? యెషయా గ్రంథం 64వ అధ్యాయం 7వ వచనం. నీ నామమును బట్టి మొరపెట్టువాడు ఒకడును లేకపోయేను, నిన్ను ఆధారం చేసుకున్నట్టుకై తన్ను తాను ప్రోత్సాహపరుచుకునేవాడు ఒకడును లేడు. ప్రియమైన దేవుని పిల్లరా, దేవుడు ఇక్కడ ఒక అద్భుతమైన మాట తెలియజేస్తున్నాడు. ఏమండి, నీకు మొరపెట్టువాడు ఒకడును లేకపోయాను అంటే మొరపెట్టడం అంటే అర్థం ఏంటి? ప్రార్థన చేయటం. అవునా? మన విన్నపాలు దేవునికి తెలియజేయటం, మన విజ్ఞాపనలు దేవునికి తెలియజేయటం. అంటే క్రీస్తుకు పూర్వం 750 సంవత్సరాల క్రితం యెషయా అనే ప్రవక్త బ్రతికినటువంటి కాలంలో దేవునికి మొరపెట్టుకునేవాడు ఒకడు కూడా లేడు. తర్వాత నిన్ను ఆధారం చేసుకున్నట్టుకై తన్ను తాను ప్రోత్సాహపరుచుకునేవాడు ఒకడును లేడు. దేవుణ్ణి ఆధారం చేసుకున్నట్టుకై తన్ను తాను ప్రోత్సాహపరుచుకునేవాడు ఒకడును లేడు. నాకు దేవుడు ఉన్నాడు అని తన్ను తాను ప్రోత్సాహపరుచుకునేవారు లేరట, ఒక్కడు కూడా లేడట. ప్రియమైన దేవుని పిల్లరా, దేవునికి మొరపెట్టేవాడు లేడు, తను తాను దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, దేవుడు నాకు సహకారుడిగా ఉన్నాడు, దేవుడు నాకు సహాయం చేస్తాడని తన్ను తాను ప్రోత్సాహపరుచుకునేవాడు ఒకడు కూడా లేడట. ప్రియమైన దేవుని పిల్లరా, అదే పరిస్థితి వచ్చేస్తుంది ఈరోజు కూడా. రోజు రోజుకి సమాజం అంతా సర్వనాశనానికి వెళ్ళిపోతుందండి. భయం తగ్గిపోతుంది, భక్తి తగ్గిపోతుంది, విశ్వాసం కూడా తగ్గిపోతుంది, మొత్తం ఆసక్తి తగ్గిపోతుంది, పరలోకం వెళ్ళాలనే ఆలోచన కూడా లేకుండా పోతుంది. ప్రియమైన దేవుని వాళ్ళారా, కనుక మొరపెట్టేవాడు ఒక్కడో లేడట. దేవుణ్ణి ఆధారం చేసుకుని తను తాను ప్రోత్సాహపరుచుకునేవాడు ఒక్కడు కూడా లేడు అని క్రీస్తుకు పూర్వం దేవుడు ప్రవక్త అయిన యెషయా గారి ద్వారా తెలియజేస్తున్నాడు. ప్రియమైన దేవుని వాళ్ళారా, మనం దేవునికి మొరపెట్టేవారంగా ఉండాలి, దేవుణ్ణి ఆధారం చేసుకునేవారుగా ఉండాలి, దేవుని మీద ఆధారపడేవారంగా ఉండాలి, మనం దేవుడి కోసం ఉన్నతంగా బ్రతికేవారుగా ఉండాలి, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అనే ధీమాతో బ్రతికేవారంగా ఉండాలి. అలా ఉన్నప్పుడే మన జీవితానికి ఒక అర్థం పరమార్థం ఉంటుంది ప్రియులారా. కానీ ఈరోజు అందరూ నామకార్థ క్రైస్తవుల జాబితాలోకి వెళ్ళిపోతున్నారు, అందరూ భక్తిహీనుల జాబితాలోకి వెళ్ళిపోతున్నారు. ఎందుకు ఇలా అయిపోతుందంటే, ఏమంటే రోజు రోజుకి సమాజాన్ని చూసి చెడిపోతున్నారు. సమాజంలో ఉన్నటువంటి ఎంతోమందిని చూసి మేము కూడా వాళ్ళకిలాగా బ్రతకాలి అనే ఒక దురాలోచనతో వీళ్ళకున్న భక్తి కాస్త విడిచిపెట్టేసి, వీళ్ళకున్న భయం కాస్త విడిచిపెట్టేసి, బరి తెగించి భయం విడిచి భయంకరమైన పాపాల మీద పాపాలు చేసుకుంటూ ఈరోజు నీచమైన నికృష్టమైన జీవితాలు కలిగి జీవిస్తున్నారు. ప్రియమైన దేవుని వాళ్ళరా, మనం అలాగా ఉండకూడదు అని ఈ మాటలన్నీ దేవుడు ప్రవక్తల ద్వారా వ్రాయించాడు. ప్రియమైన దేవుని వాళ్ళ. అలాగే మరొక అద్భుతమైన మాట మనం చూడగలిగితే యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం, వాక్యపఠనం చేసుకున్నాం కదా. యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం 6వ వచనం నుంచి జాగ్రత్తగా మనం చూడగలిగితే, యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయము 6వ వచనం జాగ్రత్తగా చూడండి పిల్లలు. నా గొర్రెలు పర్వతములన్నిటి మీదను ఎత్తైన ప్రతి కొండ మీదను తిరుగులాడుచున్నవి. నా గొర్రెలు భూమి అంతటా చెదిరిపోయినను వాటిని గూర్చి విచారించేవాడొకడును లేడు, వెదకువాడొకడును లేడు. తీసారమ్మా? 34:6. నా గొర్రెలు పర్వతములన్నిటి మీదను ఎత్తైన ప్రతి కొండ మీదను తిరుగులాడుచున్నవి. గొర్రెలు అంటే గొర్రెలు కాదు, ఇక్కడ నా ప్రజలు అని అర్థం. అవునా? దేవుని పిల్లలు అని అర్థం. దేవుని పిల్లలు ఎలా ఉన్నారట?
పర్వతములు అన్నిటి మీదను ఎత్తైన ప్రతి కొండ మీదను తిరుగులాడుచున్నారు. నా గొర్రెలు భూమి అంతటా చెదిరిపోయినను వాటిని గూర్చి విచారించి వాడు ఒకడును లేడు. దేవుని పిల్లలు చెదిరిపోయి, లోకంలో కలిసిపోయి, పాపంలో కూరుకుపోయి, పాపానికి దోషలైపోయి భయంకరమైనటువంటి జీవితం జీవిస్తుంటే వారి గురించి విచారించేవాడు ఒకడునో లేడట. వారి గురించి వెతకేవాడు ఒకడునో లేడట. వారి గురించి ఆలోచించేవారు లేరు, వారి గురించి బాధపడేవారు లేరు. వారి దగ్గరికి వెళ్ళి మరలా దేవుని మాటలు చెప్పి వారిని మరలా దేవుని మార్గంలో నడిపించేవారు లేరు అని దేవుడు తెలియజేస్తున్నాడు. పిల్లలు, దేవుని పిల్లలందరూ కూడా లోకంలో కలిసిపోతుంటే వారి గురించి విచారించేవాడు లేడట, వారిని వెతికేవాడు లేడట. ప్రియమైన దేవుని పిల్లరా, వెతకాలి, వారిని విచారించాలి, వారికి మరలా దేవుని మాటలు చెప్పాలి, మరలా వారిని దేవునిలో నడిపించాలి. కావండి, ఎవడెలా పోతే నాకేంటి, ఎవడు దేవుని సన్నిధికి రాకపోతే నాకేంటి అనే పరిస్థితిలో ఉన్నారు ఈరోజు అందరూ కూడా. అవునా? ప్రియమైన దేవుని వల్ల అలా మనం ఉండకూడదు. ఎవరైనా ఒక విశ్వాసి దేవుని సన్నిధికి రాకపోతే ఎందుకు రాలేదు, ఏంటి, అనారోగ్యంతో ఉన్నారా, ఆపదలో ఉన్నారా, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారా అని మనం విచారించాలి. వారి గురించి వారిని దేవుని సన్నిధికి నడిపించాలి. అవసరమైతే వారికి కావాల్సిన సహాయ సహకారాలు మన చేతనైనంత అందించాలి. వారిని దేవుల్లో నడిపించి వాళ్ళని బలపరచాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది? మన మీదే ఉంది ప్రియులారా. కానీ ఈరోజు ఎవడొచ్చినా రాకపోయినా పట్టించుకోవట్లేదు చాలామంది. అవునా? అలా మనం ఉండకూడదు. విచారించేవారిగా ఉండాలి, వారిని వెతికేవారిగా ఉండాలి, వారిని దేవుల్లో నడిపించేవారిగా ఉండాలి. ప్రియమైన దేవుని వాళ్ళారా, కనుక విచారించేవాడు లేడు, వారిని వెతుకువాడు ఒక్కడైనను లేడు అని చెప్పి క్రీస్తుకు పూర్వమే దేవుడు తెలియజేస్తున్నాడు. అలాగే దేవుడు మరొక అద్భుతమైన మాట తెలియజేశాడు. హోషేయ గ్రంథం 7వ అధ్యాయం, హోషేయ గ్రంథం 7వ అధ్యాయం 7వ వచనం జాగ్రత్తగా చూడండి పిల్లరా. పేజ్ నెంబర్ 748, పేజ్ నెంబర్ 748, హోషేయ గ్రంథం 7వ అధ్యాయం 7వ వచనం. హోషేయ గ్రంథము 7వ అధ్యాయము 7వ వచనం చూడండి. వారిలో నన్ను స్మరించువాడు ఒకడును లేడు. వారిలో నన్ను స్మరించువాడు ఒకడును లేడు. స్మరించడం అంటే అర్థం ఏంటి? ఏమండి, స్మరించడం అంటే అర్థం ఏంటండి? జ్ఞాపకం చేసుకోవటం. ఏమండి, అంటే దేవుణ్ణి జ్ఞాపకం చేసేవాడు ఒకడు కూడా లేడు అని చెప్పి దేవుడు బాధపడుతున్నాడు. ఏమండి, దేవుణ్ణి ఏం చేయట్లేదట, కనీసం జ్ఞాపకం తెచ్చుకోవట్లేదట, కనీసం గుర్తు తెచ్చుకోవట్లేదట. అంటే దేవుడు, ఏమండి, దేవుడు వీళ్ళకి జ్ఞాపకం లేడనమాట, మర్చిపోయారనమాట. అందుకే స్మరించేవాడు ఒకడునో లేడు. ఈరోజు కూడా అదే పరిస్థితి. దేవుణ్ణి ఎవడో పట్టించుకోవట్లేదండి, దేవుణ్ణి ఎవరో జ్ఞాపకం చేసుకోవట్లేదు. ఒకవేళ జ్ఞాపకం చేసుకోవాలంటే వాళ్ళకి ఏదో అనారోగ్యం రావాలి, అవునా, ఏదో బాధ రావాలి, ఏదో కష్టం రావాలి, ఏదో ఇబ్బంది రావాలి, ఏదో సమస్య రావాలి, అప్పుడే దేవుడు జ్ఞాపకం వస్తున్నాడు. ఆదివారం అయినా రావాలి, అనారోగ్యమైనా రావాలన్నట్టుగా ఉంది ఈరోజు. ప్రియమైన దేవుని వల్లరా, వారిలో స్మరించేవాడు ఒకడునో లేడు. అంటే దేవుణ్ణి స్మరించేవాడు ఒకడు కూడా లేడు అని చెప్పి క్రీస్తుకు పూర్వమే దేవుడు బాధపడుతున్న పిల్లలు. ఎందుకంటే అన్నీ ఇచ్చింది ఆయనే. గాలిచ్చింది ఆయనే, నీరిచ్చింది ఆయనే, ఈ ప్రకృతిని కలిగించింది ఆయనే, మనకి ఈ దేహాన్ని ఇచ్చింది ఆయనే, మనకు ఆరోగ్యాన్ని ఇచ్చింది ఆయనే, మనకు ఆయుష్ని ఇచ్చింది ఆయనే, మన కుటుంబాన్ని ఇచ్చింది, మనకు బిడ్డలను ఇచ్చింది, అన్నీ ఇచ్చింది ఆయనే. కానీ అన్నీ ఇచ్చిన ఆయన్ని స్మరించట్లేదంటే ఎవరు కూడా, అన్నీ ఇచ్చిన ఆయన్ని జ్ఞాపకం చేసుకోవట్లేదంటే ఎవరు కూడా. అందుకే వారిలో నన్ను స్మరించేవాడు ఒకడునో లేడు అని దేవుడు బాధపడుతున్నాడు. ప్రియమైన దేవుడు, ఏమండి, భూమి మీద తండ్రి కష్టపడి అన్నీ సమకూర్చాడు అనుకోండి, ఒక ఇల్లు, పొలము, ధనము అన్నీ సమకూర్చి అన్నీ పెడితే ఆ తండ్రిని పట్టించుకోవట్లేదు అనుకోండి, ఆ తండ్రికి ఎలా ఉంటుందండి? నేను కష్టపడి ఉద్యోగం చేసి, వ్యాపారం చేసి, ఇదిగో ఇంత పెద్ద ఇల్లు కట్టాను, ఇదిగో ఇంత ఆస్తి సంపాదించి పెట్టాను, ఇంత ధనం సంపాదించి పెట్టాను, ఇదిగో ఇన్ని సమకూర్చి ఈయన ప్రయోజకుని చేస్తే, ఇదిగో నా పిల్లలు ఈరోజు నన్ను కనీసం పట్టించుకోవట్లేదు, నా తండ్రి ఎంత బాధపడతాడండి. అలాగే దేవుడు కూడా ఈరోజు పరలోకంలో ఆయన స్మరించట్లేదని, ఆయన జ్ఞాపకం చేసుకోవట్లేదని ఆయన బాధపడుతున్నాడు. ప్రియమైన దేవుని వల్ల ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు అని రాయబడింది. ఆయన మన గురించి ఏం చేస్తున్నాడు? చింతిస్తున్నాడు. ఏం లేదని
ధనం లేదని కాదు, ఆస్తి లేదని కాదు, అంతస్తు లేదని కాదు. ఆయన కోసం ఆయన పిల్లలు బ్రతకట్లేదని, ఆయన కోసం ఆయన పిల్లలు జీవించట్లేదని, ఆయన జ్ఞాపకం తెచ్చుకోవట్లేదని, ఆయనకు భయపడట్లేదని, ఆయనకు లోబడట్లేదని, ఆయన చెప్పినట్టుగా నడవట్లేదని ఆయన బాధపడుతున్నాడు. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఏమంటే ఏ తండ్రి అయినా బాధపడతాడు. కాబట్టి ఆత్మలకు తండ్రి అయిన దేవుడు మన గురించి బాధపడుతున్నాడు పిల్లలు. కాబట్టి ఆయన మనం అనుక్షణము ప్రతి క్షణము కూడా మనం ఏం చేయాలి? ఆయన్ని స్మరించుకుంటూ బ్రతకాలి, జ్ఞాపకం చేసుకుంటూ జీవించాలి. ప్రియమైన దేవుని వాళ్ళారా, కనుక క్రీస్తుకు పూర్వం ఆయన జ్ఞాపకం చేసేవాడు ఒక్కడు కూడా లేడు అన్నాడు. అలాగే యేసుక్రీస్తు వారి పలికిన మరొక అద్భుతమైన మాట మనం చూడగలిగితే యోహాను గారు రాసిన సువార్త 15వ అధ్యాయం, యోహాను గారు రాసిన సువార్త 15వ అధ్యాయము 13వ వచనం జాగ్రత్తగా చూడండి పిల్లలు. యోహాను గారు రాసిన సువార్త 15వ అధ్యాయం 13. తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడునో లేడు. తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడునో లేడు. స్నేహితుల కోసం ప్రాణం పెట్టే ప్రేమ కలిగిన వాడు ఎవడైనా ఉన్నాడండి? ఏమండి? అవసరమైతే ప్రాణాలు తీసేవాళ్ళు ఉన్నారు, ప్రాణం పెట్టేవాడు ఎవడు లేడు. ఉన్నాడండి? ప్రాణం పెట్టేవాడు ఎవడు లేడు. ప్రాణం తీసేస్తున్నారు ఈరోజు. పార్టీ ఉందని తీసుకెళ్ళటం, పార్టీ అయిన తర్వాత ప్రాణాలు తీసేయటం. ఏమండి? ప్రియమైన దేవుని వాళ్ళారా, కానీ ప్రపంచ ప్రజలందరి కోసం ప్రాణం పెట్టిన ప్రేమ గలవాడు ఒక ఆయన ఉన్నాడు. ఎవరైనా? ఆయనే మన రక్షకుడైన యేసుక్రీస్తు వారు. ఏమండి? మనలందరినీ ప్రేమించాడు కాబట్టి పరలోకం అనే మహాలోకాన్ని విడిచిపెట్టి ఈ పాపిష్టి లోకానికి మానవుడిగా వచ్చి మనందరి కోసం ప్రాణం పెట్టడమే కాదు, తన పవిత్రమైన రక్తాన్ని మనందరి కోసం ధారపోసాడు. ఆయనలో ఏముంది? ప్రేమ ఉంది అని రాయబడింది. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఈ ప్రేమ ఈరోజు క్రైస్తవుల్లో కొరవైపోతుంది. ఎందుకు? అక్రమము విస్తరించడం వలన అనేకులలో ప్రేమ చల్లారును అని అదే మాట కూడా యేసుక్రీస్తు వారు చెప్పారు. అక్రమము విస్తరించడం వలన ఏమైంది? ప్రేమ చల్లారిపోయింది, ప్రేమ చచ్చిపోయింది. ఈరోజు ప్రేమ లేవు ఈరోజు. ప్రియమైన దేవుని పిల్లరా, కాబట్టి తన స్నేహితుల కొరకు ప్రాణము పెట్టే ప్రేమ గలవాడు ఎవడు అన్నాడు. ప్రాణం అవసరమైతే ప్రాణం కూడా పెట్టొచ్చు అని చెప్పాడు దేవుడు. ఏమండి? తన స్నేహితుల కొరకు అవసరమైతే ప్రాణం కూడా పెట్టబద్దులమై ఉన్నాము అన్నాడు. కాబట్టి ప్రేమ లేకపోతే మనం కనీసం సహాయ సహకారాలు కూడా చేయలేమండి. ప్రాణం పెట్టడం వరకు కాదు, మనలో ప్రేమ లేకపోతే, క్రీస్తు ప్రేమ, ఎదుటివారికి సహాయం కూడా చెయ్యం. ఎదుటివారిని ఆదరించడం, ఎదుటివారిని ఆదుకోవడం, ఇలాంటి లక్షణాలు కూడా మనలో ఉండవు. అదే నీలో ప్రేమ అనేది ఉంటే నువ్వు ఎదుటివారి గురించి ఆలోచిస్తావు. ఎదుటివారు ఎందుకు సన్నిధికి రాలేకపోతున్నారు, ఎందుకు వాళ్ళు దేవునికి దూరం అయిపోతున్నారని వాళ్ళ గురించి ఆలోచిస్తాం. అవసరమైతే ఫోన్ చేస్తాం, అవసరమైతే వాళ్ళ కోసం విచారిస్తాం, అవసరమైతే వారిని దేవుని సన్నిధికి నడిపిస్తాం, అవసరమైతే వారికి సహాయ సహకారాలు అందిస్తాం. కానీ ఈరోజు అవి చేయలేకపోతున్నాం అంటే మనలో ఏం లేదనమాట, ప్రేమ లేకుండా పోతుంది. ప్రియమైన దేవుని వారు కనుక ప్రేమ కలిగిన వారిగా ఉండాలి, ఎదుటివారి గురించి ఆలోచించేవారిగా ఉండాలి, ఎదుటివారిని దేవుళ్ళు నడిపించేవారిగా ఉండాలి. అందుకే ఏమన్నాడు చూడండి మళ్ళా 13వ వచనం, తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడునో లేడు అని చెప్పి యేసుక్రీస్తు వారు తెలియజేస్తున్నారు. అలాగే అపోస్తలులైన పౌలు గారు ఏం చెప్తున్నారు చూడండి ఒకసారి. రోమపత్రిక 3వ అధ్యాయం, రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం నుంచి 12వ వచనం వరకు చూడండి పిల్లలు. రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం 12వ వచనం. నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు. ఏమండి? మొదటి శతాబ్దంలో అపోస్తలులైన పౌలు గారు రాస్తున్నటువంటి మాటలు ఇవి. నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, గ్రహించేవాడు ఎవడునూ లేడు, దేవుని వెదకువాడు ఎవడునూ లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి, మేలు చేయవాడు లేడు, ఒక్కడైనను లేడు. ఏమండి? ఇక్కడ అపోస్తలులైన పౌలు గారి ద్వారా దేవుడు తెలియజేసినటువంటి మాటలు మనం చూడగలిగితే ఎవరు లేరట? నీతిమంతుడు లేడు. నీతిమంతుడు లేడట, నీతిమంతుడు ఒక్కడు కూడా లేడట. అంటే 2000 సంవత్సరాల క్రితం పౌలు గారు ఈ మాటలు రాసేటప్పటికే నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా. మరి ఇప్పుడు ఉన్నారండి? ఇప్పుడు అప్పుడు లేరు, ఇప్పుడు ఉన్నారా? ఇప్పుడు కూడా లేరు. ప్రియమైన దేవుని వాళ్ళారా, గ్రహించేవాడు ఎవడునో లేడు, గ్రహించట్లేదు ఎవడు కూడా. అలా రావటం, వినటం, విడిచిపెట్టేయటం,
అలా రావడం, చదవడం, మర్చిపోవటం, అంతేగాని చదివిన దాన్ని విన్నదాన్ని గ్రహించేవాడు ఒక్కడు కూడా లేడట. గ్రహించేవాడు ఎవడనూ లేడు, దేవుణ్ణి వెతకవాడు ఎవడనో లేడు. దేవుణ్ణి వెతకేవాడు లేడు. దేవుడు ఎక్కడైనా కనబడతాడు ఏంటండి వెతకడానికి? మళ్ళీ ఇదొక డౌట్. ఏమండి, దేవుడి పని కనబడితే వెతుకుతామండి, కనబడట్లేదు కదండి వెతకడానికి, కానీ ఇదొక డౌట్ మళ్ళీ మనుషులకి. ఏమండి, దేవుని వాక్యమే దేవుడై ఉన్నాడని రాయబడింది. అవునా? అంటే వాక్యాన్ని చదివేవారు కూడా లేరు అని అర్థం చేసుకోవాలి మనం. ఏమండి, వాక్యము దేవుడై ఉండేను అని రాయబడింది. అంటే వాక్యాన్ని వెతికేవారు లేరు, వాక్యాన్ని వినటానికి వేగిరపడేవారు లేరు, వాక్యాన్ని చదివేవారు కొరవైపోతున్నారు ప్రియమైన దేవుని వాళ్ళారా. కనుక దేవుని వెతికేవాడు లేడు. అందరూ, కొందరు కాదు అందరూ త్రోవ తప్పి ఏకముగా మహాజ్ఞాన సంపన్నులైరి అనందా. ఏం చేశారట? పనికి మాలిన వారైరి. ఏమంటే పనికి మాలినాడు అంటే అర్థం ఏంటి? ఎందుకు పనికిరాడని. అవునా? ఏ పనికి పనికిరాడు. అందరూ ఏమైపోయారంటే పనికి మాలిన వారైరి అని చెప్పి మేలు చేయవాడు లేడు, ఒక్కడైనను లేడు. అంటే మేలు చేసేవాడు లేడంటే మరి ఏం చేస్తున్నారనమాట? కీడు చేసేవాళ్ళే. ఏమండి, నువ్వు మేలు చేయట్లేదంటే నువ్వు కీడు చేస్తున్నావు అనమాట ఎవరికో. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, మనం అలా ఉండకూడదనే ఈ మాటలన్నీ వ్రాయించాడు. ఎలా ఉండకూడదు? అనీతిమంతులుగా మనం ఉండకూడదు. ఎలా ఉండకూడదు? అనీతిమంతులుగా మనం ఉండకూడదు. గ్రహించలేని వారిగా మనం ఉండకూడదు, గ్రహించే వారంగా ఉండాలి. చదివిన దాన్ని విన్నదాన్ని గ్రహించే వారంగా ఉండాలి. అలాగే దేవుణ్ణి వెతకని వారిగా మనం ఉండకూడదు, దేవుని వెతికే వారిగా మనం ఉండాలి. అలాగే మేలు చేసేవారంగా ఉండాలి. అలా మనం ఉన్నప్పుడు ఒక్కడును లేడు అనేది దేవుడు అనగలడండి? లేరు కాబట్టి అంటున్నాడు, ఒక్కడును లేడు. కాబట్టి మనందరము కూడా పాపము చేయకుండా ఉండేవారిగా ఉండాలి, మేలు చేసేవారంగా ఉండాలి, నీతిమంతులుగా బ్రతికేవారంగా ఉండాలి, యథార్థంగా బ్రతికేవారిగా ఉండాలి, న్యాయవంతులుగా బ్రతికేవారిగా ఉండాలి, అన్యాయస్తులుగా బ్రతికేవారిగా మనం ఉండకూడదు, చెడుతనాన్ని విసర్జించేవారంగా ఉండాలి. అలాగే ఇంకా ఎలా ఉండాలి? ఎవరైనా దేవుళ్ళలో నుంచి తప్పిపోతే వారి గురించి విచారించేవారిగా ఉండాలి, వారిని దేవుళ్ళలోకి నడిపించేవారిగా ఉండాలి, దేవుణ్ణి స్మరించేవారిగా ఉండాలి. అలాగే ఇంకా ఎదుటి వారిని ప్రేమించేవారిగా ఉండాలి. కాబట్టి అలా మనం ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఇష్టపడతాడు, మనల్ని కాపాడుతాడు, తన కృపలో మనల్ని భద్రపరుస్తాడు, బలపరుస్తాడు, తన సేవలో బలమైన సాధనాలుగా మనల్ని వాడుకుంటాడు, పరలోక రాజ్యానికి చేర్చుకుంటాడు. కాబట్టి అందరూ ఆ విధంగా ఉండాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. తలల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరలోకమందున్న మమ్మల్ని కన్న తండ్రి, దయగలిగిన మా దేవ, కృప కలిగిన మా తండ్రి, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు, శక్తి కలిగిన ఉన్నతమైన నామమునకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. తండ్రి, మరి ఇప్పటి వరకు మీ పరిశుద్ధ గ్రంథంలో నుండి ఎన్నో విలువైన మాటలు, అమూల్యమైన మాటలు మేమందరం విన్నాం తండ్రి. విన్న మాటలు విని విడిచిపెట్టేసే వారంగా ఉండకుండా తండ్రి, విన్న మాటలను గ్రహించుకుని మా హృదయంలో భద్రపరుచుకుని తండ్రి, ఆ మాటల ప్రకారంగా మేమందరము బ్రతికి తండ్రి మీరిచ్చే పరలోక రాజ్యానికి వారసులు కావడానికి సహాయం చేయమని, కృప చూపించమని, దయ చూపించమని, మమ్మల్ని అందరినీ మీ కృపలో భద్రపరిచి కాచి కాపాడమని మీ ప్రియకుమారుడు, మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభులు వారి అతి శ్రేష్టమైన ఉన్నతమైన శక్తి కలిగిన నామమును బట్టి చిన్న ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.